ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఏపీ అదేవిధంగా తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి కటాఫ్ పెట్టారు. దాంతోపాటు సెలెక్టర్ లిస్ట్ కూడా పెట్టారు. మీకు ఈ వీడియోలో ఏపీకి తెలంగాణకు సంబంధించి మొత్తం అయితే చెప్తాను. సో అసలు ఎందుకు ఇంత ఘోరంగా మన స్టూడెంట్స్ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా నేను చెప్తాను మీకు. అసలు అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అసలు ఎంతమంది జాబులు కొడుతున్నారు, అసలు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, అసలు అసలు అర్థం అవ్వట్లేదు నాకైతే. నేను ఎప్పుడైతే ఈ పీడిఎఫ్ని చూసినో, సెలెక్టెడ్ లిస్ట్ మొత్తం చూసినో, ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఆల్మోస్ట్. అసలు మరీ టూ మచ్ అంటే టూ మచ్ ఉందని నాకైతే అర్థమైంది. అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం అవ్వట్లేదు. సో చూద్దాము, మీకు ఒకసారి చెప్తా మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మరి సెలెక్ట్ అయిన వాళ్ళలో కూడా మరి కట్ ఆఫ్ ఎంత ఉన్నది, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమన్నా మిగిలిన పోస్టులు, కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. సో వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. అదేవిధంగా వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని అయితే షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరి గురించి, సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి కూడా నేను మీకు వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ఇక్కడ క్లియర్ కట్గా చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ లిస్ట్ కూడా చెప్తాను, తర్వాత కట్ ఆఫ్ గురించి కూడా చెప్తాను. సో వీడియో లెంతీగా ఉంటుందేమో అని చెప్పేసి కూడా అనుకోకండి. కంపల్సరీ మీరు అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఈ వీడియోని మాత్రం కొంచెం మనసు పెట్టి అయితే చూడండి. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్ లిస్ట్ అనమాట. మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు, మేల్ అని చెప్పేసి అయితే ఉంది మనకు. అయితే ఇందులో మొదటగా కానిస్టేబుల్ కూబ్లర్, పోస్ట్ పేరు ఏం పేరు, కానిస్టేబుల్ కూబ్లర్, ఇది ట్రేడ్ కానిస్టేబుల్ కూబ్లర్ అనమాట. అయితే దీంట్లో మొత్తం వేకెన్సీస్ మరి ఎన్ని ఉన్నాయి? 3 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్లో 2 ఉన్నాయి, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇదేంటి, కూబ్లర్కి సంబంధించినటువంటి పోస్టు. మరి కూబ్లర్లో మొత్తం 3 పోస్టులు ఉంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నాయన అంటే ఒక్కరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ ఒక్కతని పేరు సూరం సాయి వంశీ అంట. ఈడబ్ల్యూఎస్ కోటా అవుతుంది, బట్ అయినా కూడా ఇతనికి అన్రిజర్వ్లో జాబ్ రావడం అయితే జరిగిందనమాట. అన్రిజర్వ్లో మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి, రెండిట్లో ఒక పోస్ట్ అయితే ఈ అబ్బాయికి వచ్చింది. ఇంకొక ఎస్సీలో ఉన్న పోస్ట్ అట్టనే వేకెంట్ ఉంది, అన్రిజర్వ్లో ఇంకొక పోస్ట్ కూడా వేకెంటే ఉంది, ఖాళీ. మరి దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూసుకుంటే మరి ఎంత హైగా ఉందా చూసుకున్నట్టయితే హై కాదు, ఏం కాదు. మీరు ఇక్కడ పైన చూసుకోండి, మనకి ఇది అన్రిజర్వ్ లైన్ కదా. ఈ అన్రిజర్వ్ లైన్లో చూసుకుందాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇక కూబ్లర్ పోస్ట్కి వచ్చేసి 37 కట్ ఆఫ్, జస్ట్ 37 మార్కులు మాత్రమే. 100కి 37 మార్కులు వస్తే ఈ జాబ్ అయితే ఇచ్చారు, అంతే. చాలా తక్కువ. దాని తర్వాత మరి అదే ఆంధ్రప్రదేశ్లో టైలర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే టైలర్కి 49 మార్కులు వస్తాయి. ఓపెన్లోనే 49 మార్కులకే జాబు. కుక్ వచ్చేసి 44 మార్కులకే జాబు ఓపెన్లో. ఇక తర్వాత కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 37 మార్కులు, ఓబీసీకి వచ్చేసి 40 మార్కులు, ఎస్సీకి వచ్చేసి 33 మార్కులు. జస్ట్ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి పాస్ అయితే జాబ్ అండి, పాస్ అయితే జాబ్ ఇచ్చేశారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ క్యారియర్ చూసుకున్నట్టయితే ఓపెన్లో వచ్చేసి 41 మార్కులు, ఓబీసీకి వచ్చేసి 39, ఎస్సీకి వచ్చేసి 37 మార్కులు మాత్రమే. ఇదే కాదు, ఇంకా మీకు పైన చూపిస్తా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎన్ని వేకెంట్ ఉన్నాయి, అది కూడా నేను మీకు చూపిస్తా. అదేవిధంగా వాషర్ మ్యాన్ చూసుకున్నట్లయితే 47కు ఓపెన్లో ఉంది, ఓబీసీకి 45, అదేవిధంగా ఎస్సీకి చూసుకున్నట్టయితే 37 మార్కులకే ఈ యొక్క జాబ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక బార్బర్ చూసుకున్నట్టయితే ఓపెన్లో 42 ఉంది, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38 కట్ ఆఫ్ అయితే పెట్టాడు. ఇక స్వీపర్ చూసుకున్నట్లయితే స్వీపర్కి అన్రిజర్వ్లో 58 కట్ ఆఫ్ ఉంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 35 మార్కులు, ఓబీసీకి 55, ఎస్సీకి 43, ఎస్టీకి 54 కట్ ఆఫ్. ఇక్కడనే కొంచెం ఎక్కువ ఉండడం అయితే జరిగింది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ పరిస్థితి ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయండి. మీకు ఇక్కడ ఎంత వేకెన్సీస్ అంటే ఖాళీ మిగిలిపోయాయి అంటే వేరే లెవెల్ ఖాళీలు ఇక్కడ మిగిలిపోయాయి. కుక్ వచ్చేసి ఒక్కటి కూడా భర్తీ కాలేదు, టైలర్ వచ్చేసి 1 లేదు, అదేవిధంగా కూబ్లర్ వచ్చేసి 1 భర్తీ కాలేదు, టైలర్ వచ్చేసి కూడా 1 కూడా భర్తీ కాలేదు. కుక్ కనుక చూసుకున్నట్టయితే ఈ కుక్కులో 42 మార్కులకి ఓపెన్లో కట్ ఆఫ్ ఉంది, ఓబీసీకి వచ్చేసి 33 మార్కులకే ఈ యొక్క కట్ ఆఫ్ ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇక దీని తర్వాత వాటర్ క్యారియర్లో కూడా 0, వాషర్ మ్యాన్లో కనుక చూసుకున్నట్లయితే 36 మార్కులకే ఓపెన్లో జాబ్ వచ్చేసింది. ఇక స్వీపర్ చూసుకున్నట్లయితే స్వీపర్కి వచ్చేసి 53 మార్కులు ఓపెన్లో ఉంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 39, ఓబీసీ వాళ్ళకి 50, ఎస్సీ వాళ్ళకి 35 మార్కులు. జస్ట్ ఇక్కడ కూడా క్వాలిఫై అయితే చాలు జాబ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంది. ఇది ఎవరికి? ఇది మేల్కి. సో ఇప్పటిదాకా నేను చెప్పిందంతా మేల్కి. ఇక కింద ఫిమేల్కి చూడండి. ఒకసారి ఫిమేల్కి చూసుకున్నట్టయితే ఫిమేల్ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉందో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏపీకి కుక్ స్వీపర్ ఉంది, అంతే.
చాలా 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 తక్కువ. ఇక తెలంగాణ విషయానికి వస్తే అసలు ఫీమేల్ లేవు, వేకెన్సీస్ కూడా లేవు వాళ్ళకు, వాళ్ళు సెలెక్ట్ కూడా కాలేరు. ఇక సెలెక్టెడ్ లిస్ట్ దగ్గరికి అయితే వచ్చేద్దాము. సో కూబ్లర్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి టైలర్లో మొత్తం 3 పోస్టులు ఉంటాయి, ఇక్కడ కూడా 2 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా కుక్ చూసుకున్నట్టయితే కుక్లో మొత్తంగా 29 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయింది ఎంతమంది తెలుసా? ఆంధ్రప్రదేశ్లో 22 మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. 29 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయింది ఎంతమంది అంటే 22 మంది సెలెక్ట్ అయ్యారు. ఆయా కేటగిరీస్లో మీరు ఒకసారి నేమ్స్ కూడా చెక్ అయితే చేసుకోండి. ఇక వాటర్ క్యారియర్ చూసుకున్నట్టయితే మొత్తం 17 వేకెన్సీస్ ఉంటే 11 మంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా వాషర్ మ్యాన్ చూసుకున్నట్టయితే వాషర్ మ్యాన్లో మొత్తంగా 13 వేకెన్సీస్ ఉంటే 8 మంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా బార్బర్లో చూసుకున్నట్టయితే 6 ఉంటే 4 మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇక కట్ ఆఫ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇంకా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక స్వీపర్ చూసుకున్నట్టయితే స్వీపర్కి చూడండి, స్వీపర్కి టోటల్గా 18 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయింది ఎంతమంది అంటే 18 మంది. ఇక స్వీపర్లో 18కి 18 మంది సెలెక్ట్ అయ్యారు ఇక్కడ, అందుకే దానికి కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇక ఫిమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఫిమేల్కి వచ్చేసి మీరు ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, కుక్కి వచ్చేసి 2 ఉంటే 1 సెలెక్ట్ అయ్యారు, బుర్లే లావణ్య అని చెప్పేసి ఓబీసీ కేటగిరీ, బట్ అన్రిజర్వ్లో జాబ్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాటర్ క్యారియర్లో ఇక్కడ ఎవ్వరు కూడా క్వాలిఫై, 1 వేకెన్సీ ఉంటే 1 కూడా ఇక్కడ ఎవ్వరు కూడా క్వాలిఫై కాలేరండి, ఇక్కడ చూసండి ఓకేనా, ఎవ్వరు కూడా క్వాలిఫై అయితే కాలేదు. ఇక నెక్స్ట్ స్వీపర్లో చూసుకున్నట్టు స్వీపర్లో 1 వేకెన్సీ ఉంటే 1 వేకెంట్ వచ్చేసి ఇక్కడ ప్రవీణ అని చెప్పేసి ఒక అమ్మాయికి అన్రిజర్వ్లో రావడం అయితే జరిగిందనమాట. ఇది ఫిమేల్లో చూసుకున్నట్టయితే. ఇప్పటికే తెలుసుకుంది ఏపీది కదా, ప్రజెంట్ తెలంగాణ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మేల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు తెలంగాణ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. తెలంగాణలో కూబ్లర్ వేకెన్సీస్ చూడండి, 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయింది ఎంతమంది? ఒక్కరు కూడా లేదు. ఇక్కడ నో క్వాలిఫైడ్, ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వలేదు. తెలంగాణ అయితే మరి ఘోరం, ఇక్కడ ఎవ్వరు కూడా క్వాలిఫై కాలేరు. ఎస్ఎస్సి జీడీ అన్ని వేల వేకెన్సీస్ ఉన్నా కూడా కట్ ఆఫ్ అనేది అంత హైగా పోతుంది. దీనికి చూడండి 2000 పోస్టులే ఉన్నాయి, మొత్తంగా చూసుకుంటే 2000 పైన వేకెన్సీస్ లేవు, కట్ ఆఫ్లు ఎంత తక్కువ ఉన్నాయి చూడండి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఇటువంటి నోటిఫికేషన్ని కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టాలి, మనం బేసిక్ నాలెడ్జ్ అనేది చదవాలి కంపల్సరీ. నేను ప్రతి ఒక్కరికి ఇదే అంట, మీరు కొంచెం చదవాలి, మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఇట్లాంటి ఉద్యోగాలు మీరు ఈజీగా కొట్టుకోగలుగుతారు. సో మీరు ఇంతకు ముందు కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వకుండా ఉన్నవాడికి ఈ రోజు ఈ లిస్ట్లో మీ పేర్లు ఉంటుండే. సో చాలా మందికి నేను ఇదే చెప్తున్నాను, ఒకసారి గమనించండి. ఇక కుక్కు చూడండి, తెలంగాణ కుక్లో వచ్చేసి మొత్తంగా 31 వేకెన్సీస్ ఉన్నాయండి. 31 పోస్టులు ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయింది కేవలం 4 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 4లో కూడా అందరికీ అన్రిజర్వ్లో వచ్చింది, కొంతమందికి వాళ్ళ కేటగిరీలో వచ్చింది. ఇక్కడ ఎంత తక్కువ ఒకసారి చూడండి. ఇక్కడ 4లో ఇక్కడ శివన్న అంట, శ్రీకాంత్ అంట, భోజన్న అంట, ఆనంద్, ఈ 4కి మాత్రమే ఈ కుక్లో రావడం అయితే జరిగింది. సో వీళ్ళు తెలంగాణలో ఏ డిస్టిక్ వాళ్ళు, ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీది ఏ డిస్టిక్ ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాటర్ క్యారియర్లో 20 వేకెన్సీస్ ఉన్నాయండి. 20 ఉంటే ఇక్కడ కూడా 4 మాత్రమే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాషర్ మ్యాన్కి వచ్చేసి 15 వేకెన్సీస్ ఉంటే ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వలేరు. నో ఎనీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఎవరు కూడా క్వాలిఫై అయితే అవ్వలేదు ఇక్కడ. ఇక బార్బర్ చూసుకున్నట్టయితే బార్బర్కి మొత్తంగా 6 ఉంటే 4 సెలెక్ట్ అయ్యారు. స్వీపర్కి 15 ఉంటే 13 మంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్ తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి ఫిమేల్ క్యాండిడేట్స్ ఒక్కరంటే ఒక్కరు లేరు. ఇక్కడ కుక్కు వచ్చేసి 2 పోస్టులు ఉంటే ఒక్కరు కూడా రాలేదు. అదేవిధంగా ఇక్కడ స్వీపర్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ కూడా ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకి అర్హత సాధించలేరు, అప్లై కూడా చేశారో చేయలేరు. ఈ రకంగా మనకైతే ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? తెలంగాణ వారు కానివ్వండి, ఏపీ వారు కానివ్వండి, చిన్న నోటిఫికేషన్, చిన్న వేకెన్సీసే కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయద్దు. ఎక్కడ కూడా మీరు తక్కువ అంచనా అసలుకే వేయద్దండి. మీరు ప్రిపేర్ అవ్వాలి, మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినాయి, అందరికీ లైఫ్ సెట్ అయిపోయినట్టే కదా. ఒకటి ఏంటంటే మనకు డిపార్ట్మెంట్లోకి పోవాలి. డిపార్ట్మెంట్లోకి పోయిన తర్వాత అది ట్రేడ్మేనా లేకపోతే ఇంకా స్వీపరా, ఎంత చిన్న ఉద్యోగమా కాదు. నీకు టాలెంట్ ఉంటే కనుక నీకు ఒక తాడు పట్టుకోవాలి. డిపార్ట్మెంట్కి ఒక తాడు పట్టుకుంటే నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఎంత పైకన్నా ఎక్కొచ్చు కదా. ఎల్డీసీ నోటిఫికేషన్స్ అని చెప్పేసి పడతాయి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి. సో అటువంటి నోటిఫికేషన్స్ రాసుకోవచ్చు, కాంపిటీషన్ ఉండదు, ఈజీగా ఆఫీసర్ లెవెల్లో కూడా ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు అనమాట. ఎంత తక్కువ కట్ ఆఫ్ తోటి ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేశారు. అదేవిధంగా ఇంతమందిని భర్తీ చేయంగా కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఇంకా ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కలుపుకొని మనకు నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా వస్తాయి. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ గురించి నేను క్లియర్ కట్గా చెప్తాను. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా ఏదైనా ఒక బుక్ తీసుకొని చదువుకుంటా
ఉండండి, కొంచెం ప్రిపేర్ అవ్వండి. మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంచుకోండి. రీజనింగ్ మీద మంచి పట్టు ఉండాలి, ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండాలి. అదేవిధంగా జిఎస్ మీద కొంచెం చదువుతూ ఉన్నా, అర్థమెటిక్ మీద కొన్ని టాపిక్స్ మీద కొంచెం మినిమం కొన్ని టాపిక్స్ మీద మీరు చదువుతా ఉన్నా మీరు ఈజీగా ఉద్యోగాన్ని కొట్టచ్చు. ఈ ఎగ్జామ్ ఏమైనా టఫ్ ఉంటా అనుకుంటున్నారా? చాలా చాలా సింపుల్ ఎగ్జామ్ ఇది. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే దీన్ని ఉట్టిగా క్రాక్ చేసేస్తారు. అంతకంటే ఈజీగా ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానీ ఇంకా ఈజీ పేపర్ ఇది. అలాంటి పేపర్లో మీరు ఇంకా అంత తక్కువ మార్కులకే మన కట్ ఆఫ్ ఉంది అంటే ఒక్కసారి అయితే అర్థం చేసుకోండి. సో ఇప్పటికన్నా మించిపోయింది లేదు, కొంచెం బేసిక్గా చదువుతూ ఉండండి. ఈ వీడియో ద్వారా అయినా కూడా నేను చెప్పేది మీకు ఒకటే, మినిమం నాలెడ్జ్ తోటి ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంచెం కష్టపడండి. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మరి ఎట్లా ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్టయితే మీకు తెలియకపోతే నేను ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసేటప్పుడు 10వ తరగతి అర్హత మాత్రమే ఉంటుంది. దాంతోపాటు మీకు వర్క్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అడుగుతాడు. ఆ సర్టిఫికేట్ని అందరు ఎక్కడన్నా తీసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. సో ముందుగా ఫిజికల్ ఉంటుంది, 5 km రన్నింగ్ ఉంటుంది. ఆ 5 km రన్నింగ్లో మీరు క్వాలిఫైర్ అంటే మీకు ఆల్మోస్ట్ ఉద్యోగం వచ్చినట్టే. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అందుకు కూడా క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ చూసారు కదా ఎంత కట్ ఆఫ్ ఉందో. ఆ ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు వచ్చాయి అంతే కథం, వాళ్ళకి మెడికల్ అయితే చేసేస్తారు. ఈ మెడికల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది కదా ఫైనల్ లిస్ట్, అట్లా ఫైనల్ లిస్ట్ అయితే పెట్టేస్తారు అంతే. అంతకుమించి అయితే ఏముండదు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంతే ఉంటుంది. 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ రకంగానే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను పెట్టాను, వీలైతే ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. ఎంత సింపుల్గా ఇటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి అవకాశాలు ఉంటుందో ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అదేవిధంగా ఈ లిస్ట్లో మీ పేరుంటే కనుక ఒకసారి కింద కామెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. వీలైతే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడికి వచ్చేసి నాకు ఒకసారి మెసేజ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.